ఇందులో ఇలాంటి నీచపు ఆలోచనలు పాతుకుపోతున్నాయి. మరి పాపం ఎవరిది? ఏది ప్రేమ, ఎవరిది ఉన్మాదం? వరంగల్ జిల్లాలో బన్నీగాడి బర్తికింపుకు అసలు కారణం ఏంటి? మాయ మాటలతో యువతిని ట్రాప్ చేశాడు. ఆమె పేరెంట్స్ వల్ల తన ప్రేమ దూరమైందని కక్షగట్టాడు. ప్రాణానికి ప్రాణమిచ్చే ప్రేమన్నాడు, కానీ ఆ ప్రేమ ముసుగులో ప్రాణాలు తీశాడు. అయితే దీన్ని ప్రేమంటారా, ఉన్మాదమా? సైకోపాథిక్ ట్రేట్స్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఇలాంటి ఉన్మాదానికి పాల్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉన్మాదం ఉన్న వాళ్ళు వాళ్ళల్లో ఏమాత్రం పశ్చాత్తాపన భావన అనేది ఉండదు. ఎదుటి వాళ్ళు నో, అమ్మాయి కానీ తల్లిదండ్రులు కానీ నో అని చెప్పే రిజెక్షన్ ని వాళ్ళు అసలు తీసుకోలేక అగ్రెసివ్ అయిపోవడం, హత్య దాకా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తరం యువత ఆకర్షణను ప్రేమగా భ్రమపడుతున్నారు. ఎదుటి వాళ్ళ ఇష్టాలతో ప్రమేయం లేకుండా వన్ సైడ్ లవ్ తో వాళ్ళ జీవితాలనే కాదు, ఇతరుల జీవితాలను సైతం నాశనం చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఈ బర్తికింపు? ఏఎస్పీటీ ట్రేట్స్ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేట్స్ అనేది కొంతమందిలో, ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కొంచెం నేర ప్రవృత్తి స్వభావం కలిగి ఉండడము, అబద్ధాలు ఎక్కువ చెప్పడము, చిన్న దొంగతనాలు చేయడము, తల్లిదండ్రులు వేరుపడము, ఇద్దరు తల్లిదండ్రులు లేకపోవడము, లేదా ఆల్కహాలిక్ ఫాదర్స్ అంటే వీళ్ళ పేరెంట్స్లో ముఖ్యంగా ఫాదర్స్కు ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉండడము, డ్రగ్స్ అలవాటు ఉండడము. ఒకప్పుడు సినిమాలో ఓన్లీ విలన్స్ మాత్రమే ఈ నేరాలు చేసేవాళ్ళు, కానీ ఇటీవల వచ్చే సినిమాల్లో హీరోస్ కూడా నేరాలు చేస్తున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. అలాగే ఓటీటీలో ఈ సెన్సారింగ్ కంటెంట్ అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుంది, విచ్చలవిడిగా డ్రగ్స్, వైలెన్స్, క్రైమ్స్, రేప్స్ ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం. వీటి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది యూత్ మీద. విశాఖలో మైనర్ అమ్మాయిని హత్య చేసిన సురేష్ ది కూడా అలాంటి సైకో నేచరే. జైలుకెళ్లినా బుద్ధి మారలేదు. బెయిల్ పై బయటకు వచ్చాక కాలర్ ఎగరేశాడు సురేష్. తల్లిదండ్రులు లేరు, అమ్మమ్మ ఇంట్లో చేరి ఆవారాగా తిరిగాడు, పెరిగాడు. కట్ చేస్తే మైనర్ అమ్మాయిపై అతని కన్ను పడింది. ప్రేమంటూ వెంటపడి వేధించి చివరకు ప్రాణాలు తీశాడు సురేష్. చట్టానికి చిక్కక తప్పదని ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు లేక నేను లేను అనే ఫ్యాంటసీ ప్రేమ కాదు, ఓ మానసిక రుగ్మత. అమ్మ అన్నాక ఎవడికోడికి పడాలి, పడుద్ది అని చెప్పేసి పెద్ద పెద్ద హీరోలు డైలాగ్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ యూత్ పైన ఉంటుంది. సో ఎందుకు పడదు ఈ పిల్ల అని చెప్పేసి వద్దని చెప్పిన తర్వాత కూడా పదే పదే వాళ్ళ వెంట పడటము, వాళ్ళని వేధించటము, వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి తీవ్రంగా బాధపడటము, ఆ బాధని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఇలాగా దాడులు చేయటము, ఇదంతా కూడా ఒక సొసైటీ పరంగా మనము ప్రేమ పట్ల ఇస్తున్న ఒక రాంగ్ నోషన్, రాంగ్ ఎగ్జాంపుల్స్ వల్ల యువతలో ఏర్పడిన అభిప్రాయాలు. తాను ప్రేమించిన అమ్మాయి పట్ల ఈ అమ్మాయి నా జీవితం, ఈ అమ్మాయి కనుక నన్ను వదిలేస్తే నేను ఇంకేమైపోతాను, నా జీవితం ఏమైపోతుందిలాగా ఒక అబ్సెసివ్ లాగా వాళ్ళ పట్ల ఆలోచిస్తూ ఆ అమ్మాయి లేకపోతే జీవితం లేదని అనుకుంటూ వాళ్ళు చేస్తారు. ఇది ప్రేమ కాదు, ఇది అబ్సెషన్ మాత్రమే. ఇది ఒక అన్హెల్తీ అటాచ్మెంట్. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని యువతి తండ్రిని ఆమె కళ్ళెదుటే చంపేశాడు ఓ సైకో. తాజాగా వరంగల్ నాగరాజు అలియాస్ బన్నీ గారిది కూడా అదే సైకో నేచర్. ఇలాంటి చెడపుట్టిన కొడుకులు ఇంకెందరో. అసలు వీళ్లలో ఇలాంటి విపరీతాలకు కారణాలేంటి? తల్లిదండ్రులతో కావాలి, అన్న తమ్ములతో కావాలి, అక్క చెల్లెలతో కావాలి, ప్రతి కుటుంబ సభ్యులతో ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది ప్రియురాలి ప్రేమ కూడా ఒక పార్ట్, ప్రేమలో ఒక పార్ట్ అని గుర్తించిన రోజే ఇవి ఆగుతాయి. టీవీ 9లో చూశాను. ఆ అమ్మాయి ఏ అమ్మాయి కోసం అయితే వాళ్ళ తల్లిదండ్రులు చంపాడో ఆ అమ్మాయి తాను సొంతంగా చెప్తుంది, నా తండ్రికి నా తల్లికి చంపాడు, నేను వానికి చంపుతా అని చెప్తుంది. అంటే ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు సినిమాల ప్రభావంతో ఏ దారికి వెళ్తున్నారనేది మనం గమనించాలి. అదేవిధంగా ఈ సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వారు కూడా దీన్ని ఆలోచించి మన భగవద్గీతలో, ఖురాన్లో ఏవైతే బోధనల్లో పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉందని ఒక న్యాయవాదిగా నా యొక్క సలహా. అదేవిధంగా ఈ సైకాలజిస్ట్ కూడా ఇదే సలహా ఇస్తూ ఉన్నారు.